దేవుడు నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మీరు అందరూ ఆయన సన్నిధిలో కూర్చొని కొంత సమయం దేవుడికి ఇస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూడాలని దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకొని ఉండాలని కోరుతా ఉన్నాను. అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అవన్నీ మనం జయించాలి అంటే, వాటన్నిటినీ మనం ఎదుర్కోవాలంటే యేసయ్య పాదాలు పట్టుకోవడం ఒక్కటే మనకు. ఆయనే దిక్కు, ఆయనే ఆధారం, ఆయనే సర్వం అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అనేకమైన లేఖన భాగాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు వాక్యం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, వాక్యం విన్నప్పుడు అర్థమవుతుంది, వాక్యము చదివి ధ్యానించినప్పుడు కూడా అర్థమవుతుంది. ఈ దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానము మనము పొందుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21 నుండి 27 వరకు మనము ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయంలో కరువు వచ్చింది. ఎందుకు మొదటి అధ్యాయంలో కరువు వచ్చిందంటే, యాజకులు తర్వాత తను నమ్మిన ప్రజలు నిర్లక్ష్యం చేశారు. దేవుని మందిరానికి రాక, దేవుని మందిరంలో యాజకులు ధూపం వేసేవారు, తండ్రి అలాగే లేవీలు ధూపం వేసేవారు, యాజకులు బలులు ఇచ్చేవారు, ఆగిపోయినాయి. ఆయన మందిరానికి రాక నిర్లక్ష్యం చేశారు ప్రజలు. అందుకే దేవుడు మొదటి అధ్యాయంలో కరువును తీసుకొచ్చాడు. మరి వాళ్ళకు రెండోసారి కృపలో దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండు అంటాడు. 2వ అధ్యాయంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండని 12వ వచనం చెప్తాడు. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు నా యొద్దకు రండి, మీ జీవితంలో అద్భుతము జరగబోతుంది. ఆమెన్, ఆమెన్ అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు వారిని. ఏం చెప్తున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. వాళ్ళు కన్నీరు గార్చారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు, అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు. మరి ఈనాడు కూడా ఉపవాసం ఉంటున్నారు, కానీ ఎందుకు వారి జీవితంలో అద్భుతాలు జరగట్లేవు? వారు కోరింది ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వకపోవడం. ఉపవాసం అంటే ఏంటంటే ఎక్కువగా దేవునితో సహవాసం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గర కావడం, అన్నిటికీ దూరం కావడం. దాన్నే ఉపవాస ప్రార్థన అంటారు. కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు పాటించారు, అనుసరించారు, లోబడ్డారు, విన్నారు. వారి దేశములో వారి జీవితాలు అద్భుతం జరిగింది. నేర్చుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమెన్, ఆమెన్. దేశమా భయపడక గంతులు వేయుము, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు కదా. చేసెను అయిపోయింది. అంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, కఠిన ఉపవాసం, కఠిన బాధలు, కఠిన సమస్యలు కూడా తొలగిపోతాయి. మొట్టమొదటిది. రెండోదైన వాగ్దానం చేస్తున్నాడు. చెట్లు ఫలించును, అంజూరు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. తర్వాత కొట్లు ధాన్యముతో నిండును. ఎంత అద్భుతం చూడు. కొట్లు ధాన్యముతో నిండును. ఖాళీపోయిన కొట్లను నింపాడు. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. తర్వాత మీరు కడుపార తిని తృప్తి పొందుతారు. మరి ఎన్ని రోజులు వాళ్ళు తినలేదో
కానీ కడుపార తిని తృప్తి పొందురని చెప్తున్నాడు. తర్వాత మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవాను స్తుతించున్నట్లు దేవుడు కార్యం చేశాడు, స్తుతించాలని చెప్తున్నాడు. ఎంత అద్భుతమో చూడు. ఇన్ని రకాలుగా దేవుడు వారి జీవితంలో మేలులు చేస్తూ వచ్చాడు. మరి నీ జీవితంలో ఎందుకు చేయడు అంటే నువ్వు వారిలాగా ఉండాలి, వారిలాగా దుఃఖపడాలి. నీ హృదయాన్ని అంటే వస్త్రాలు చింపుకోలేదు, హృదయాన్ని చింపుకో అన్నాడు. హృదయాన్ని చింపుకో అంటే ఇట్లా పెట్టి చింపుకోవడం కాదు, వాక్యం ద్వారా పగలగొట్టుకోవడం, కీర్తనల ద్వారా నలుగొట్టుకోవడం, స్తుతి ద్వారా నిన్నును కొట్టుకోవడం. ఇది చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన మహాదేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఎంత అద్భుతమో చూడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే మీ పంటను మీకు మరలా నిత్తును, మీ పంటను మీకు మరలా ఇత్తును అని చెప్తున్నాడు, ఇస్తానని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ దేవుడి కింద మాట్లాడుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుంటారని ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఎంత అద్భుతం చూడు. తర్వాత మాట్లాడుతున్నాడు, నా జనులు ఇక ఎన్నడును సిగ్గు నొందక ఇందురు, నా జనులు ఎన్నడును సిగ్గు నొందక ఇందురు అని చెప్పాడు. ఎంత అద్భుతమో చూడు. ఇన్ని అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేయగలిగాడు. మొట్టమొదటి ఏమన్నాడు అక్కడ? సంతోషించి గంతులు వేయడి. రెండవది, దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఏంటి గొప్ప కార్యం అంటే మీరు సమృద్ధిగా ఫలించని చెప్పాడు. తర్వాత మీ కొట్లు ధాన్యంతో నిండని చెప్పాడు. మీరు కడపార తింటారని చెప్పాడు. మీ కొరకు దేవుడు వింత కార్యాలు జరిగించాడు, స్తుతించమని చెప్పాడు. మీ పంటను మరలా ఇస్తా అన్నాడు. చెప్పి మాట్లాడుతున్నాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరిచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. ఈ వాగ్దానము దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మా జీవితంలో మీరు ఫలింప చేయమని, ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా ఫలింపచేసి ఈ ఆశీర్వాదాలు మీరిస్తున్న ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.